పిఆర్పి ఇంజెక్షన్స్ ఇన్ నీ అంటే మన నీ జాయింట్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్. ఏ ఛానల్స్లో చూసినా కానీ ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ళకి ఇంజెక్షన్ చేసి నొప్పులు తగ్గించేస్తాము. ఇవన్నీ చాలా బాగా పబ్లిసిటీ ఎక్కువ వచ్చేసాయండి. చాలా మంది ఏంటంటే ఆపరేషన్ అవసరం లేదు అనగానే ఆ ఒక్క వర్డ్ దగ్గర అయిపోతున్నారు. అంటే జనాలందరికీ ఆపరేషన్ భయం ఉండటం వల్ల ఆపరేషన్ అవసరం లేదు వరకే విని తర్వాత ఈ ఇంజెక్షన్స్ ఏంటి, ఈ యూజ్ ఉన్నాయా లేదా అని కూడా పట్టించుకోకుండా వెళ్ళి చేంజ్ చేసుకుంటున్నారు. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటే ఏంటి, వాటి వల్ల యూజ్ ఉందా లేదా అనేది మీకు ఇవాళ చెప్తాను. సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మన బాడీలో బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్, దాంతోపాటు ప్లాస్మా ఇవన్నీ కలిపి ఉంటాయండి. సో మనం బ్లడ్ చూస్తే రెడ్గానే ఉంది కదా, ఇంకేం లేదనుకుంటాం. సో ఈ బ్లడ్ని మేము ఎప్పుడైతే సెంట్రిఫ్యూజ్ చేస్తామో మన రెడ్ బ్లడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అవి కిందకి వెళ్ళిపోయి పైకి ఒక చిన్న వైట్ కలర్ ఫ్లూయిడ్ వస్తుంది. దాన్ని పిఆర్పి అంటాం, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. సో మన బ్లడ్లో నుంచే మన ప్లేట్లెట్స్ని తీసి మన జాయింట్లోకి ఎక్కిస్తారు. సో ఇప్పుడు పిఆర్పి వల్ల యూజ్ ఉందా లేదా? పిఆర్పి వల్ల ఇప్పటి వరకు జరిగిన స్టడీస్లో అయితే పిఆర్పి వల్ల సబ్స్టాన్షియేటింగ్ ఎవిడెన్స్, గ్యారంటీ పిఆర్పి ఇంజెక్షన్ చేస్తే మీకు అరిగిపోయిన జాయింట్ నార్మల్ అయిపోతుంది అని ఎక్కడా ఎవిడెన్స్ లేదండి ఇప్పటి వరకు. సో ఇప్పుడు పిఆర్పి అయినా కానీ ఎందుకు చేస్తున్నారు? మోకాళ్ళ అరుగుదల అనేది కూడా ఆల్మోస్ట్ ఒక 4 స్టేజెస్లో జరుగుతుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో జరుగుతుంది. సో ఇంకా స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే మీకు ఆల్మోస్ట్ మోకాళ్ళు ఎముక రాసుకోవటం మొదలైపోతుంది. ఆ ఎముక రాసుకోవటం మొదలైన తర్వాత మీరు ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏం తీసుకున్నా ఉపయోగం ఉండదండి. ఒకటి టైంలో ఇంకా ఫిజియోథెరపీ చేయించుకోవటం, మన మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవటం, అండ్ అవి ఏమి వర్కౌట్ అవునప్పుడు సర్జరీకి వెళ్ళటం. అది స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చిన తర్వాత. అండ్ స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే స్టేజ్ 1 అంటే అప్పుడే స్టేజ్ 1 అంటే ఇప్పుడిప్పుడే మీకు అరుగుదల స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 2 ఇంకొంచెం ప్రోగ్రెస్ అయిందండి. సో ఈ 2 స్టేజెస్లో పిఆర్పి కంటే మనని బాగా సేవ్ చేసేది రెస్ట్ అండ్ ఫిజియోథెరపీ. సో చాలా మంది ఏంటంటే పిఆర్పి చేయించుకొని నాకు పిఆర్పి చేయించుకున్న తర్వాత నొప్పి తగ్గిపోయింది, చాలా హ్యాపీగా ఉంది అనుకుంటారు. సో అది పిఆర్పి వల్ల తగ్గింది అనుకోవటం అనేది కరెక్ట్ కాదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీ జాయింట్స్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడు మనం దానికి అడిక్వేట్ రెస్ట్ ఇచ్చి మంచి ఫిజియోథెరపీ ఇస్తే వితిన్ 6 weeks to 2 monthsలో ఆటోమేటిక్గా ఏదైతే డ్యామేజ్ అయిందో అది కొంచెం రిపేర్ అయ్యి మీకు పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో పిఆర్పి వల్ల మనకి బెటర్ అయిపోయింది అనుకోవటానికి కూడా లేదు. సో కానీ ఇప్పుడు ఈ పిఆర్పి గురించి ఎందుకు ఇంత చెప్తున్నారు, ఏంటి దీనివల్ల మేము తెలుసుకోవాల్సింది ఏంటి? సో చాలామంది క్లినిక్స్లో కానీ వాటిలో ప్రమోట్ చేస్తుంది ఏంటంటే ఈవెన్ స్టేజ్ 3, స్టేజ్ 4 కూడా మేము పిఆర్పి ఇంజెక్షన్స్ చేసి మీకు పెయిన్ తగ్గిస్తాము అని చెప్తున్నారండి. సో చాలామంది పేషెంట్స్ సర్జరీ అంటే భయపడి, ఆపరేషన్ అంటే భయపడి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంజెక్షన్స్ lakhs of rupees ఖర్చు పెట్టి ఆ ఇంజెక్షన్స్ చేయించుకొని వస్తున్నారు. సో ఇది ఒక పిఆర్పి మీద మీకు అవగాహన కంటే ఒక చిన్న పిఆర్పి పేరు మీద మీరు జరుగుతున్న మోసాలను మీకు తెలియజేద్దామని చేస్తున్న వీడియోనే. సో ఒకసారి స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చిన తర్వాత మీరు పిఆర్పి ఇంజెక్షన్స్ చేయించుకోవటం వల్ల ఎటువంటి యూస్ లేదు. అందులో పిఆర్పి ఇంజెక్షన్ కోసం మీరు అంత lakhs of money ఖర్చు పెట్టి చేయించుకోవటం వల్ల ఏమాత్రం మీకు పెయిన్ తగ్గటం కానీ, మోకాలు మామూలు అవటం, అరిగిపోయింది వెనక్కి రావటం అనేది జరగదు. అండ్ ఒక్కసారి స్టేజ్ 4కి వచ్చిన తర్వాత మీకు మోకాళ్ళ అరుగుదల వల్ల మోకాళ్ళ వంకర్లు కూడా వస్తాయండి. సో ఇప్పుడు కొంతమంది అంత వంకర్లు వచ్చాక కూడా పిఆర్పి ఇంజెక్షన్స్తో తగ్గిస్తాను అని చెప్పి పిఆర్పి ఇంజెక్షన్స్ చేసి పంపిస్తున్నారు పేషెంట్స్కి. సో వీటి గురించి మీకు తెలిసి పిఆర్పి గురించి కొంచెం అవేర్నెస్ రావాలని చెప్తున్నాను. సో స్టేజ్ 3, స్టేజ్ 4 మీరు ఆ స్టేజ్లో మీరు మీ ఆర్థోపెడిషియన్ని కలవండి. స్టేజ్ 3, స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల ఉంది అన్న తర్వాత మీరు అనవసరంగా పిఆర్పి కోసం డబ్బులు వృధా చేసుకోవటం అవి చేయొద్దు. మీకు ఒకవేళ ఆపరేషన్ అంటే భయం అనుకుంటే ఫస్ట్ థింగ్ రెస్ట్ ఇవ్వండి, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయండి, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి. అప్పుడు కొంచెం మీకు పెయిన్ రిలీఫ్ రావచ్చు, కానీ పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు స్టేజ్ 3, స్టేజ్ 4.
సో ఇదొక్కటి మీకు అవేర్నెస్గా క్రియేట్ చేద్దామని మీరు కొంచెం మైండ్లో ఉంచుకొని మీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ వేస్ట్ చేసుకోకుండా అలాగే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, అనవసరంగా ఫైనాన్షియల్ రిసోర్సెస్ వేస్ట్ చేసుకోవద్దని.